జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. 2026 జూలై లోపల ఇండియాకి పాకిస్తాన్కి మళ్ళీ యుద్ధం రాబోతోంది. మిథున్ రాశికి అధిపతి బుధుడు. మిథున్ రాశిలో ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు, మృగశిర 3, 4 పాదాలు ఉంటాయి. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే వార ఫలితాలు వర్తిస్తాయి. ఈ వారంలో మిథున్ రాశి వారికి లగ్నంలో గురువు గారు యోగిస్తున్నారు, తృతీయ స్థానంలో కేతు భగవానుడు యోగిస్తున్నారు, పంచమ స్థానంలో బుధుడు యోగిస్తున్నారు. మొత్తం 3 గ్రహాలు మాత్రమే యోగిస్తున్నాయి. మిగతా గ్రహాలు వ్యతిరేక ఫలితాలు ఉన్నాయి. కందులు దానం చేయండి, బ్రాహ్మణుడికి మంచి ఫలితాలు ఉంటాయి. మరియు మీరు హనుమాన్ టెంపుల్ కి వెళ్ళండి, ఈ వారంలో మంచి ఫలితాలు ఉంటాయి. సోమవారం రోజున, బుధవారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక ఖచ్చితంగా విజయం సాధిస్తారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు. శనివారం రోజున ముఖ్యమైన పనులు స్టార్ట్ చేస్తే కనుక వ్యతిరేకత ఫలితాలు ఉన్నాయి, జాగ్రత్త తీసుకోండి, ధన నష్టం వచ్చే అవకాశం ఉన్నది. మిథున రాశి వారికి కుటుంబ పరంగా మాత్రం ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఈ వారంలో మాత్రం ధనపరంగా కూడా ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. ఇన్వెస్ట్మెంట్స్ చేయండి, మంచి ఫలితాలు ఉంటాయి ఈ వారంలో. లవర్స్ కి మాత్రం ఈ వారం అనేది అంత అనుకూలంగా లేదు. మీకు పంచమ స్థానంలో కుజుడు ఉన్నాడు, బుధుడితో కలిసి ఉన్నారు అనమాట. సో కొంచెం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి, గొడవలు అయితే ఉంటాయి. మరియు ఇక్కడ పంచమాధిపతి అయిన శుక్రుడు 4వ స్థానం నిలబడబోతున్నాడు, శని దృష్టి ఉన్నది. సో దీని మూలంగా లవర్స్ కి మాత్రం కొంచెం ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఈ వారంలో. శత్రువులు అనే వాళ్ళు ఉండరు, మీకు శత్రువులు మిత్రులు అవుతారు, చాలా చాలా ఆనందంగా ఉంటారు ఈ వారం అనేది. హెల్త్ పరంగా మాత్రం మీకు ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు. మీకు ఎటువంటి హెల్త్ ఇష్యూస్ అనేవి ఎక్కువగా రావు. చిన్నచివాటి సమస్యలు వస్తాయి తప్ప పెద్ద సమస్యలు అయితే రావు ఈ వారంలో మాత్రం. మ్యారేజ్ పరంగా చాలా బాగుంటుంది. సప్తమాధిపతి అయిన గురువు లగ్నంలో ఉన్నారు, శని దృష్టి ఉన్నా సరే సప్తమ స్థానం మీద మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. గురువు గారి దృష్టి ఉన్నది కాబట్టి ఖచ్చితంగా ప్రాబ్లమ్స్ అనేవి ఉండవు మ్యారేజ్ పరంగా. బిజినెస్ పరంగా ఎక్సలెంట్ డెవలప్మెంట్స్ ఉంటాయి. మీరు ఎక్కువ పెట్టుబడి పెట్టండి, ఖచ్చితంగా విజయం సాధిస్తారు. బిజినెస్ లో చాలా ఆనందంగా ఉంటారు. కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ఎందుకు అంటే కనుక ఇక్కడ దశమ స్థానంలో శని భగవాన్ ఉన్నారు, సూర్యుడు శని బద్ధ శత్రువులు దశమ స్థానం చూస్తున్నారు. మరియు శుక్రుడు నిలబడబోతున్నాడు 9వ తారీఖున కన్యా రాశిలో. శుక్రుడు దృష్టి కూడా శని గారి మీద పడుతోంది. సో ఈ గ్రహస్థితి ఉండటం మూలంగా కెరియర్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి ఈ వారంలో. మీ భవిష్యత్ వివరాల కోసమై హెచ్చరిక దిశాలను సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.